నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. పశ్చిమ బెంగాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రస్తుతం అక్కడ ఈడీ దాడుల వ్యవహారం ఢిల్లీని తాకింది. ఏ రాష్ట్రంలో అయినా సరే ఎన్నికలకు ముందు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈడీని సిబిఐని ప్రయోగిస్తున్న ఆరోపణలు చేస్తున్నారు మమతా బెనర్జీ. ఇప్పుడు బెంగాల్లో ఏకంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన డేటాను కావాలని తీసుకెళ్లారని, దీనికోసమే ఈడీ సోదాలు చేయించారంటూ మమత ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి నిరసనగా మమతా బెనర్జీ ఇప్పటికే భారీ ర్యాలీ చేపట్టగా తమ దర్యాప్తును సీఎం మమత అడ్డుకుంటున్నారని ఈడీ అధికారులు అంటున్నారు. మొత్తం మీద ఎన్డీఏ సర్కార్పై, ప్రధాని మోదీపై ఫైర్ బ్రాండ్ మమత నిప్పులు కక్కుతున్నారు. టోటల్గా దేశ రాజకీయాల్లో మోదీ వర్సెస్ మమతలో సాగుతున్న ఈ వ్యవహారంపైనే ఈరోజు డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు మిద్దెల జితేంద్ర గారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులుగా ఉన్నారు. షేక్ బాజీ గారు, కాంగ్రెస్ నిర్ణాయకులు. మరి కాసేపట్లో ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు. అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనకి జాయిన్ అవుతారు. ఇద్దరికి వెల్కమ్ టు ది డిబేట్ అండి. నమస్తే. ముందుగా జితేంద్ర గారు, ఏంటి అసలు ఎలా చూస్తారు? కేంద్రంలో బీజేపీ సర్కారు ఎక్కడ ఎన్నికలు జరిగినా సరే ఇలాగే ఈడీని సిబిఐని ప్రయోగిస్తుంది, అక్కడున్న డేటాను తీసుకెళ్లిపోతుంది, ఇదే వాళ్ళ వ్యూహం, అది పశ్చిమ బెంగాల్లో చెల్లదు అంటూ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మీకు ఉన్న అందరికీ నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. దేశంలో ఈరోజు పరిస్థితి చూస్తే ప్రతిపక్షమే ఉండకూడదు అన్నట్టుగా ఈ 10 సంవత్సరాలలో పరిపాలన కొనసాగుతుంది. వారికి చూడండి, అనేక విధంగా ఈరోజు ఈడీ కానీ సిబిఐ కానీ అనేక పథకాలు, ఎంత దురదృష్టకరం అండి. ఈరోజు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ మహాత్ముని పేరు మీద ఉన్న ఒక పథకాన్ని కూడా రద్దు చేసే పరిస్థితులకు వచ్చారంటే, ఈ దేశంలో వీళ్ళు ఎప్పుడన్నా స్వతంత్రం కోసం ఎప్పుడన్నా పోరాటం చేసిన వ్యక్తుల, బలి అయిపోయిన వాళ్ళ, చనిపోయిన వాళ్ళ, ఈ దేశాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి వీళ్ళు ఎప్పుడు పనిచేశారండి? వీరు ఎంతసేపు ప్రతిపక్షం వాళ్ళని మొత్తం మీద ఈ ఉన్నటువంటి భారతదేశంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నారు. కానీ ఆ రోజుకిన మేము కాంగ్రెస్ పార్టీకి మేము పూనుకుంటే వీళ్ళు ఉండేవారా? మరి ఈ విధంగా చేయడం ఎంత దురదృష్టకరం. చూడండి, అనేక రకాలుగా రాష్ట్రాలలో ఉన్నటువంటి బీజేపీ పరిపాలనలో కొనసాగుతున్న రాష్ట్రాలకు ఒక విధంగా, బీజేపీ లేనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి రాష్ట్రాలలో ఒక విధంగా, వీరంతా ఒక రకంగా చేసుకుపోతున్నారండి. మరి ఈ రోజు మరి అనేక రకాలుగా ట్యాక్సుల రూపకంగా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకెళ్తున్నారు, దాంట్లో అన్యాయం చేస్తున్నారు. ఒకటనే కాదు, సమస్య చాలా రకరకాల సమస్యలు ఉన్నాయి. రైట్. ఎస్ జితేంద్ర గారు, ఓకేనా? ఏమైనా ఇష్యూ ఉందా? మళ్ళీ కంటిన్యూ అవుతారా? ఓకే ఓకే. అదే అండి, ఇప్పుడు ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ప్రతిపక్షాల ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని, అదే విధంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిపాలన నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలని చూడండి. రాష్ట్రాల నుంచి సౌత్ లో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఒక చిన్న చూపండి ఎప్పుడు చూసినా కూడా. ఇప్పుడు రాష్ట్రం నుంచి 100 రూపాయలు పోతే తిరిగి 30-40 రూపాయలు కూడా తిరిగి ఇవ్వట్లేదు. అదే విధంగా వాళ్ళ పాలిత ఉన్నటువంటి రాష్ట్రాలలో 100 నుంచి 200-300 రూపాయలు, వాళ్ళు 100 రూపాయలు ఇస్తే వాళ్ళకి 300 రూపాయలు ఇస్తున్నారండి. ఈ విధంగా ఎప్పుడు చూసినా కూడా రాష్ట్రాలలో మరి ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు నిల్వనీయడం లేకుండా చేస్తున్నారు, దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నారు. ఎంత మంచి పథకాన్ని ఈ రోజు మా గాంధీ మహాత్ముని గ్రామీణ ఉపాధి హామీ పథకము ఆ రోజు సోనియా గాంధీ గారు రాష్ట్రానికి అఖండ ఆంధ్రప్రదేశ్ లో మరి అక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు అనంతపూర్ లో ఉన్నటువంటి జనాల్ని చలించి, ఆ రోజు ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి జనాలు మరి ఇళ్లకు తాళాలు కనబడుతున్నాయి, ఎక్కడ వెళ్ళారు అంటే వీళ్ళకి నుంచి మరి వేరే రాష్ట్రాలకు వెళ్ళిరు మరి దీనికోసం ఉపాధి కోసం అంటే, ఆ రోజు ఆమె చెలించి మహాత్మా గాంధీ పేరు మీద ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొస్తే ఈ రోజు దాని పేరు మార్చి మరి అదే విధంగా 125 రోజులు చేసి దాంట్లో 3,500 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఒక రాష్ట్రాలకు ఇచ్చేటువంటి రాష్ట్రం నుంచి 60-70-40% మీరు 40% పెట్టండి, 60% మేము పెడతామని ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు మరి దీని మీద బతుకుతున్నారు. కాస్తంత అన్నం భోజనం వచ్చేస్తా ఉన్నటువంటి ఈ పథకాన్ని కూడా రద్దు చేసి కేవలం గాంధీ గారి పేరుందన్నట్టుగా ఈ రకంగా చేస్తే ఎంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. ఈ రోజు ఇక్కడ ఇంతకుముందు కనీసం 29 పనులలో ఈ రోజు పనిచేసుకునేవారు. దీనికి మళ్ళా ఒక 4-5 పనులు పెట్టి దాంట్లో మధ్యలో బ్రోకర్ను పెట్టి మళ్ళా ఒక మరి అంబానీని తెస్తాడా, అదానీని తెస్తాడా, మళ్ళీ మధ్యవర్తిని తెచ్చి
ఈ రకం మంచి మంచి కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసి మరి అదే విధంగా అనేక రాష్ట్రాలని వశపరుచుకొని మెజార్టీ ఉన్న రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్ళీ బీజేపీ వాళ్ళు మరి ఈ విధంగా మోదీ చూసుకొని అదే విధంగా దేశం అవసరం లేదు ఆయనకు. ఈ రోజు దేశానికి గాంధీ మరి ఆ రోజు నెహ్రూ నుంచి మొదలు పెడితే ఈ రోజు మరి మొన్నటి వరకు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ వరకు ఎన్నో రకాలుగా ఈ భారతదేశాన్ని అభివృద్ధి చేసింది. ఈ రోజు మరి ఆ రోజు ఇందిరాగాంధీ గాని అదే విధంగా రాజీవ్ గాంధీ గారు కానీ ఈ దేశానికి తోటాలకు బలైపోయినరు, ముక్కలు అయిపోయినరు. మరి ఈ రాష్ట్రాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చిండ్రు, ఫోన్లు, టీవీలు, రేడియో, మరి అదే విధంగా బ్యాంకులు నేషనలైజ్ చేసిండ్రు. ఆ రోజు స్వతంత్రం వచ్చినప్పుడు 20 గ్రామాలకు విద్యుత్ లేకుండా. ఈ రోజు మరి అదే విధంగా ఆ రోజు మరి చేసినటువంటి ఆ విషయాలు కదా. అసలు ఈడీ ఇప్పుడు ప్రధానంగా ఈ వేళ పశ్చిమ బెంగాల్ ఇష్యూ మనం తీసుకుంటే ఈడీకి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారు? బెంగాల్ బొగ్గు కుంభకోణం, పాత నగదు అక్రమ చలామణి ఈ కేసులకు సంబంధించి మేము చేస్తున్నాము అని ప్రతీక్ జైన్ దగ్గర చేస్తారు. ఎవరైతే ఐపాక్ చూస్తున్నారో ఆయన ఆఫీసులోనే ఇళ్లలోనే సోదాలు చేస్తారు. అది బెంగాల్లో 6 చోట్ల, ఢిల్లీలో 4 చోట్ల చేసుకుంటూ వచ్చారు. అంటే కాదు కేవలం మా వ్యూహాల కోసం, మా అభ్యర్థుల లిస్టు కోసం, దీనికోసం వచ్చారంటే ఆవిడ ఈడీ సోదాలు చేసినప్పుడే వెళ్ళారు. అంటే ఇది ఎలా చూస్తారు? నిజంగా అందులో వాస్తవం ఉందా? వాళ్ళు మేము ఈడీ అధికారులనే తప్పుపట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ వాదన. మేము దీని మీద న్యాయ పోరాటం చేస్తాం ఈడీ కూడా చెప్తోంది. అదేనండి, ఇప్పుడు వారికి ఉన్నటువంటి ఆయుధం ఈడీ, సిబిఐ. ఇప్పుడు అదే విధంగా రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద ఆ విధంగా చేస్తున్నారు. మిగతా రాష్ట్రాలలో వాళ్ళక్కడ పరిపాలన సాగించుకోవడం కోసం మహారాష్ట్రలో కూడా ఆ విధంగానే ఉన్నటువంటి కాంగ్రెస్ వారిని అందరినీ లాక్కోవడం జరిగింది. భయపట్టించి ఎవరు కూడా ఈ దేశంలో ప్రతిపక్షం ఉండకూడదు, రాష్ట్రాలలో ప్రతిపక్షం ఉండకూడదు అని అనేక రాష్ట్రాలలో మరి అదే విధంగా జార్ఖండ్ లో కూడా ఆ విధంగానే కేసులు పెడితే ఈ రోజు అక్కడ జార్ఖండ్ ముఖ్యమంత్రి మళ్ళీ వచ్చి బాధ్యత తీసుకోవచ్చింది. అనేక రాష్ట్రాలలో వీళ్ళకు ఉన్నటువంటి ఈడీ, సిబిఐ, మిగతా ఉన్నటువంటి గవర్నమెంట్ సంస్థలన్నీ వాడి వాళ్ళని భయం భ్రాంతులు చేసి వాళ్ళ వశం చేసుకోవడానికి మోడీకి ఒక భయం కలుగుతుందండి. ఈ రోజు వీళ్ళంతా ఉంటే నాకు రాబోయే కాలంలో మరి మళ్ళీ వచ్చే 3-4 సంవత్సరాలు వచ్చే ఎలక్షన్స్ లో మళ్ళీ నేను గెలవను, మా బీజేపీ ఉండదు. కానీ ఏమనుకుంటున్నారా? దొరపల్పాని అనుకుంటున్నారా? రాజు పల్పాలనుకుంటున్నారా? ఏది అసలు అర్థం కాకుండా ఉన్నది వీళ్ళది. మరి ఉన్నటువంటి వ్యవస్థలంతా వాడుకొని ఈ రకంగా ఇబ్బందులు పెట్టే వరకు ఏంటంటే ఇదంతా వాళ్ళు కావాలని అక్కడ ప్రతిపక్షం ఉండకూడదు, ఈ రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఉండకూడదు, నేనే పరిపాలించాలి ఈ భారతదేశాన్ని, మాకు సంబంధించినటువంటి బీజేపీ రాష్ట్రాలలో ఉన్న వాళ్ళే పరిపాలించాలి. ఈ విధంగా ఈ సమస్యల్ని వాడుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని. అనేక రకాలుగా సమస్యలు, ఒక్కటే సమస్య కాదు. ఈ రోజు విదేశాంగ రీతి కూడా చూడండి. మోడీ ఆయన అంటే సంతోష పెట్టాలనంట. వీళ్ళిద్దరుకున్న లింకులు ఏంటో అర్థం కాదు. అనేక రకాలుగా ఈ భారతదేశాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి నాయకుల్ని, ప్రజల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితులే ఉన్నాయి తప్ప ఎక్కడ ఏం చేయగలిగిందండి? ఆ రోజు తీసుకున్నటువంటి నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే మన్మోహన్ సింగ్ గారు తీసుకున్నటువంటి దేశానికి తీసుకున్నటువంటి ఆ పనుల విషయంలో ఈ రోజు దేశం ఈ రోజు 3వ స్థానానికి ప్రపంచ దేశాలలో ఎదగగలిగింది. ఈ రోజు వచ్చిన తర్వాత ఆయన ఏం చేయగలిగింది? ఏమీ లేదు ఆయన చేయగలిగింది. ఎంతసేపు రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాల్ని, రాష్ట్ర లెవెల్లో ఉన్నటువంటి నాయకుల్ని ఏ విధంగా వశపరుచుకోవాలి, వాళ్ళని ఏ విధంగా బీజేపీలో జైన్ చేసుకోవాలి. అనేక రాష్ట్రాలు చూసిండ్రు, మహారాష్ట్ర చూసిండ్రు, జార్ఖండ్ చూసిండ్రు, ఒరిస్సా చూసిండ్రు. అనేక రాష్ట్రాలలో మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ మిగతా ప్రతిపక్షం మిగతా ఉన్నటువంటి పార్టీలలో ఉన్న వాళ్ళు కానీ బెదిరించడం, సిబిఐ కేసులు పెట్టడం, మహారాష్ట్రలో ఆ విధంగానే లాక్కున్నారు కదండి చాలా మందిని. ఇదే విధంగా వాళ్ళని బెంగాల్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి మమతా బెనర్జీ మీద ఆ విధంగానే దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుండే. ఎందుకంటే ఆమె ఏకైక అక్కడ ఉన్నది, ఒక స్త్రీ అయి ఉన్నది, అక్కడ పరిపాలిస్తున్నది 10 సంవత్సరాల నుంచి. కాబట్టి ఆ విధంగా ఆమెను బెదిరించి చేయాలన్నట్టుగా ఒక ఆలోచన వాళ్ళకి. అంతే, ఎంతసేపు లొంగ తీసుకోవాలి, మేము పరిపాలించుకోవాలి, వాళ్ళని వాడుకోవాలి, వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలి. ఆ విధంగానే వాళ్ళ దుర్బోధం ఉందన్నట్టుగా భావించాల్సి వస్తుంది. రైట్, కట్ చేద్దాం. ఎస్, షేక్ బాజీ గారు నమస్తే అండి. మీరెలా చూస్తారు షేక్ బాజీ గారు? కేవలం మా వ్యూహాలు దొంగిలించేందుకే కేంద్రం ఇలాంటి ఈడీ అస్త్రంగా ప్రయోగిస్తోంది అనే ఆరోపణలు ఎలా చూస్తారు? నిజంగా అందులో వాస్తవం ఉందా? అసలు మీకు ఎలా అనిపిస్తోంది పశ్చిమ బెంగాల్లో రీసెంట్గా వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలన్నీ చూస్తుంటే? ముందుగా మీకు, అట్లాగే ప్యానెల్లో ఉన్న ప్యానలిస్ట్ మిత్రులకి, అట్లాగే మన ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కారు పేరుతోటి మరి ఎన్డీఏ ప్రభుత్వం మరి కాంగ్రెస్ మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కానివ్వండి, బీజేపీయేతర రాష్ట్రాల్లో కానివ్వండి, చాలా దుర్మార్గమైన విధానాలను అవలంబిస్తుంది అంటలో సందేహం లేదు. దానికి పరాకాష్ట బెంగాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే, ఎలక్షన్కు ముందు 3-4 నెలల్లో ఎలక్షన్ ఉందనగా
ఇలాంటి దురాఘాతాలు చేయటం, ఈ రకమైన భయభ్రాంతులకు గురి చేయటం, ఈ డాటాని కాజేసి డాటాని విచ్ఛిన్నం చేసేసి ఏదైతే మరి తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ఓటర్స్ డాటా కానివ్వండి, వాళ్ళ వ్యూహం కానివ్వండి, వాళ్ళ ప్రణాళికలన్నింటినీ కూడా మరి విచ్ఛిన్నం చేయడానికి, దొంగిలించడానికి పడిన కుట్రగానే మేము చూస్తున్నాం తప్పించి ఇందులో అంత నిజాయితీగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి అనుకోవడానికి అవకాశం లేదండి. కారణం ఏంటంటే ఇది 2022లో జరిగిన కుంభకోణం ఏదైతే ఈడీ ప్రస్తావిస్తుందో, బొగ్గు కుంభకోణం, 20 కోట్ల రూపాయల బొగ్గు హవాలా ద్వారా గోవా ఎలక్షన్స్ కి సంబంధించి ఆ డబ్బుని ఐపాక్ సంస్థకి మళ్లించారు అన్నదే ప్రధానంగా ఈడీ అభియోగం. 22లో జరిగితే ఈ 3 సంవత్సరాల పాటు ఏం చేస్తున్నారండి? ఈ 3.5 సంవత్సరాల పాటు ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది ఎలక్షన్ ముందుది? ఇన్నాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది ఇది ఒక మోసపూరితమైన కుట్రలో భాగంగా మరి ఈ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వ్యవస్థల్ని వాడుకుంటుంది, ఈడీ, సిబిఐ అట్లాగే రకరకాల రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకొని మరి ప్రతిపక్షాలని అణిచేయటం, ప్రతిపక్ష పార్టీలు పరిపాలించే రాష్ట్రాల్లో ఇట్లాగా సృష్టించి ఎలాగోలా మళ్ళీ బెంగాల్లో కూడా గెలవాలి, ఏదో రకంగా చేసి బెంగాల్లో కూడా మేము గెలవాలి అన్న ఒక దురుద్దేశంతో, రాజకీయ దురుద్దేశంతో జరుగుతున్న ఈ దాడి అండి ఇది. కాబట్టి ఏంటంటే దీన్ని మేము ఖండిస్తా ఉన్నాము. మా ఇండి కూటమిలో భాగమైన పార్టీగా తృణమూల్ కాంగ్రెస్ అట్లాగే మమతా బెనర్జీ గారు ఎంతో చక్కటి పరిపాలన అందిస్తున్నారు. బెంగాల్లో పేద ప్రజల పాలిట ఒక దేవతలాగా పరిపాలన చేస్తుంది. ఏంటంటే అక్కడ ఒక విషపూరితమైన ప్రచారం, అక్కడ ఏదో అవినీతి జరుగుతుందని చెప్పేసి అక్కడ లేనిపోయిన ప్రచారం చేసి అక్కడ ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ కుట్ర చేసి ఈడీని ఉసిగొల్పి ఈడీ ద్వారా ఇవన్నీ చేస్తున్నారండి. ఇకపోతే ఏంటంటే నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, బీజేపీ నాయకులు, ఈ దేశంలో ఉన్న బీజేపీ నాయకులు చాలా మంది అవినీతిలో కూరుకుపోయి ఉన్నారు. వాళ్ళ మీద ఎప్పుడైనా కానీ ఈడీ అటాక్ చేసిందా, రైడ్ చేసిందా? చెప్పండి. దాదాపు 2015 నుంచి 2025 వరకు ప్రమాదమి 25 మంది రాజకీయ నాయకులు మీద ఈడీ ఉసుగొల్పి వాళ్ళని కంట్రోల్లో చేశారు. వాళ్ళందరూ మళ్ళీ బీజేపీలోకి వెళ్ళిన తర్వాత పునీతులు అయిపోయారు. వాళ్ళు వాషింగ్ మిషన్ లో చేసి నిర్మా సబ్బుతో ఉతికిన స్వచ్ఛందంగా బయటకు వచ్చేసి వాళ్ళు పునీతులు అయిపోయారు, బీజేపీలో చేరు. ఎలా అవుతారండి? 25 మంది మీద ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళ మీద ఈడీ అటాక్ చేసింది. ఈడీ ముసుగొల్పంగానే వాళ్ళందరూ కూడా బీజేపీలో జాయిన్ అయిపోయారు. నా పేర్లతో సహా నా దగ్గర లిస్ట్ ఉంది. వాళ్ళు బీజేపీలో ఉండగానే వాళ్ళు సచ్చీలులు ఎలా అవుతారు? అలాగే ఆల్రెడీ ఇప్పుడు బీజేపీలో ఉన్న బడా నాయకులు ఉన్నారు, అవినీతి తిమింగలాలు. వాళ్ళ మీద ఏ ఒక్కరి మీద కానీ ఈ దేశంలో బీజేపీ నాయకుడి మీద ఈడీ దాడులు చేసిందా? చెప్పమనండి. ఎందుకు చేయట్లేదు? బీజేపీలో ఉన్న నాయకులందరూ ఇవాళ మీరు చూస్తే గనక రిపోర్ట్ చూస్తే బీజేపీలో ఉన్న ఎంపీల్లో దాదాపు 70% మంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 70% మంది ఆర్థిక నేరాలు పాల్పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సచ్చినులా పునీతులా కాదు కదా. మరి వాళ్ళ మీద ఎందుకు ఈడీ దాడి చేయదు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయదు? వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టరు? ఇది సమాధానం చెప్పాలా? ఏంటంటే క్లియర్ కట్ గా ఏంటంటే బీజేపీ ఇతర పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ అధికారంలో, ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కనుక ఎక్కడ వాళ్ళ భయభ్రాంతులను చేయడం, మా మిత్రపక్షాల అధికారంలో ఉన్న చోట కూడా అక్కడ అణిచివేయడం, ఏదో రకంగా గెలవడానికి కావాల్సిన, రేపు ఎలక్షన్ లో గెలవడానికి కావాల్సిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇది ఎత్తుగడ మాత్రమే. ఆ రకంగానే మేము చూస్తున్నామండి. కాబట్టి దీన్ని మా కూటమి పార్టీలు అన్ని కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకుంటుంది. ఖచ్చితంగా ఈ పోరాటం చేస్తాము. ఖచ్చితంగా ఏదైతే ఈ బీజేపీ దురాగతాలు ఈ దేశంలో ఉన్నాయో, అహంకారపూరిత, స్వార్థపూరిత రాజకీయాలు, ఎలా అయినా కానీ బుళ్ళొచ్చేసి గెలవాలన్న ఒక కుట్రలో భాగం. దాన్ని మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా, కూటమి పార్టీగా మేము ఎదుర్కొంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్ సార్, కంటిన్యూ చేద్దాం. ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే ప్రకాష్ రెడ్డి గారు, వెల్కమ్ టు ది డిబేట్ సార్. నమస్తే అండి. నమస్తే ప్రకాష్ రెడ్డి గారు. ఏంటి ఎలా చూస్తారు? గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, అమిత్ షా గారు పశ్చిమ బెంగాల్ పర్యటించినప్పుడు కేవలం బెంగాల్ సరిహద్దుల నుంచే ఉగ్రవాదులు వస్తున్నారంటే ఇమీడియట్ గా మమతా గారు కౌంటర్ ఇవ్వడం, దుస్సాసనలు వస్తున్నారు, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటే ఆవిడ చెప్పడం. సరే, ఆ కౌంటర్లు ఎన్కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఈవేళ ఈడీ సోదాలతో ఒకసారిగా పీక్స్కి వెళ్ళిపోయింది.
ఈడీ సోదాలు చేస్తున్నప్పుడు ఈవిడ వెళ్ళటం, ఒక ఫైల్ బయటికి తీసుకురావటం, మా డేటా తస్కరించేందుకే ఈ సోదాలు చేస్తున్నారు. అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇలా సోదాలు చేపట్టడం, రికార్డులు తీసుకెళ్ళడం ఒక బీజేపీకి అలవాటు అయిపోయింది ఎన్నికలకు ముందు. ఇదంతా కూడా ఒక పక్క వ్యూహం ప్రకారం వీటిని వాడుకుంటున్నారు. చాలా ఘాటిన ఆరోపణలు చేస్తారు, ఇంకా కంటిన్యూ అవుతుంది కూడా. ఏంటి మీరు ఎలా చూస్తారు? మిత్రులకు మీకు నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్. నేను ఏమంటున్నానంటే ఈడీ ఒక దుర్మార్గపు సంస్థ, ఒక బీజేపీ చేతిలో పప్పెట్టు. దట్స్ ఆల్ ఫైన్, అన్ని ఓకే. మీరు అనుకుంటే అవన్నీ ఓకే అనుకుంటే, ఒక ముఖ్యమంత్రి చట్టాన్ని చేతిలో తీసుకోవచ్చా? చట్టం అంటే ఒక ఈడీని ఎట్లొస్తుంది నేను చూసుకుంటే, రాజ్యాంగం పుస్తకం పట్టుకుంటాం కదా, మనం పుస్తకం పట్టుకొని రోజు చూపిస్తున్నాం కదా, దేశం మొత్తం చూపిస్తున్నాం కదా రాజ్యాంగం పుస్తకాన్ని. రాజ్యాంగం ప్రకారము ఒక ముఖ్యమంత్రి యొక్క విధులు, బాధ్యతలు, హక్కులు ఇవన్నిటిని ముందు పెట్టుకున్నప్పుడు చట్ట ప్రకారము ఒక దర్యాప్తు సంస్థ, ఏ దర్యాప్తు సంస్థ అయినా సరే దర్యాప్తు చేస్తూ ఉంటే వచ్చి అడ్డం పడి, ఒక ముఖ్యమంత్రికి అడ్డం పడి చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని రాజ్యాంగంలో ఉన్నటువంటి బాధ్యతలను, హక్కులను హరించేసి ముందుకు పోవడం, ఆ కాయిదాలను తీసుకుపోవడం కరెక్టా? ఒక ముఖ్యమంత్రికి అది భారత రాజ్యాంగం ప్రకారం ఒక ముఖ్యమంత్రికి అది చెల్లుతుందా? ఇది దేశ ప్రజలు ఆలోచించాలని మేము కోరుతున్నాం అండి. పుస్తకం పట్టుకొని తిరగడం కదా, రాజ్యాంగం పుస్తకం అందరి దగ్గర ఉంటది కదా. మరి రోజు పుస్తకం పట్టుకొని రాజ్యాంగాన్ని అమలు చేస్తానని చెప్పుకుంటున్నటువంటి ఒక పార్టీ ఈ దేశంలో దీన్ని ఖండిస్తుంది అంటే అది అది ముసలి కన్నీళ్ళు అంటామా, ఇంకేం భాష అంటామో నాకు అర్థం కాలేదని నేను చెప్పదలుచుకున్న ఒక పాయింట్. రెండోది ఏంటంటే, ఐపాక్ అనే సంస్థకు మీరు వారి పెద్దలు చెప్తున్నారు 2022లో 2012లో జరిగినాయి. అట్లంటే మరి 2000 నాకు తెలిసి 2004లో 2005లో వాళ్ళకి ఇచ్చింది విజయం మల్యాకు అప్పిచ్చింది 2004లో. 2014 దాకా నిద్రపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ నిద్రపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిద్రపోయిందో తెలియదు. 2016 తర్వాత ఆయన పారిపోతే అట్టెట్లా వారిపోయినిచ్చిండ్రు, అట్టెట్లా వారిపోనిచ్చిండ్రు? అరే 2004 నువ్వే ఇచ్చినావు, నువ్వు ఇచ్చింది 2004 కదా, 14 ఏళ్ళు నువ్వే కదా ప్రభుత్వంలో ఉన్నది. మరి ఎందుకేం ఇచ్చినావు? నీరవ్ మోడీకి ఎందుకేం ఇచ్చినావు? వాడికి ఎందుకు అప్పించినావు? ఏమి లేకుండా ఎందుకు అప్పించినావు? తప్పుడు డాక్యుమెంట్స్ అప్పెందుకు ఇచ్చినావు? తప్పుడు డాక్యుమెంట్స్ నీ ప్రభుత్వంలో పెట్టుకుంది అనుకుంటే, అందుకోసమనే ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థను గౌరవించడం అనేది రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తుల యొక్క బాధ్యత. మమతా బెనర్జీ గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయినారు కాబట్టి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి గారు ఈ విధంగా చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని ఐపాక్ ఆఫీస్కి వచ్చి ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఈడీకి వ్యతిరేకంగా నేను ఈడీ చేస్తుంది గుచ్చుకపోతున్నా అని ఈడీ దర్యాప్తును అడ్డం పడడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధము, భారత బాధ్యత రహిత్యము. కాబట్టి ముఖ్యమంత్రి కొనసాగే నైతిక హక్కు ఆమెకు లేదని చెప్పదలుచుకున్నా. ఇప్పుడు మీకు నేను ఇవాళ గుర్తు చేసుకుని ఎందుకో, ఉమాభారతి గారు ఒక ఈద్గా మైదాన్ కేసులో మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉంటే వారు కోర్టు అటెండ్ చేయడానికి కూడా రాజీనామా చేసిపోయినారు. అక్కడికి కోర్టు అటెండ్ అంటే కోర్టు ముందు ఒక ముఖ్యమంత్రిగా కోర్టు బోన్లో నిలబడకూడదని. దట్ ఈస్ అది మన భారతదేశంలో ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రులుగా చేయాల్సిన పని. ఎస్, ఈడీ తప్పు చేస్తుంది, న్యాయస్థానాలు లేవా మీరు కొట్లాడడానికి? ఒకవేళ ఈడీ తప్పు చేస్తా అనుకోండి, బెంగాల్ హైకోర్టు ఉంది కదా, బెంగాల్ హైకోర్టు తృణమూల్ కాంగ్రెస్ రిట్ పిటిషన్ వేయచ్చు కదా, లేదు బెంగాల్ ప్రభుత్వం వేయచ్చు కదా. బెంగాల్ ప్రభుత్వం న్యాయస్థానం ముందు నిలబడి న్యాయస్థానంలో కేసు పోయింది ఎట్లా అది వేరే విషయం, దాన్ని ఆర్డర్ ఏమొస్తుందో చూద్దాం. అది మీరు న్యాయస్థానాన్ని కూడా నమ్మరు. నేను ఏమంటే, ఈ ప్రభుత్వము ఈ ఇండి గ్రూప్ భారతదేశ రాజ్యాంగాన్ని నమ్మదు, భారత న్యాయ వ్యవస్థను నమ్మదు, దర్యాప్తు సంస్థలను నమ్మదు. ఏది నమ్మకుండా రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరగడం అనేది ఎంతవరకు న్యాయం అనేది ప్రజలు గమనిస్తున్నారండి, ప్రజలు గమనిస్తారు కూడా. అందుకోసమే రాజ్యాంగం నమ్మని వారు రాజ్యాంగం పుస్తకం పట్టుకుంటే కొంగ జపం చేసినట్టు చేస్తుంటే ఎవరు ఎట్లా ఆలోచిస్తారో ప్రజలకు తెలుసు, బెంగాల్ ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి నేను మమతా బెనర్జీ ఆ యొక్క యాక్షన్, ఆ యొక్క చర్యను పూర్తిగా మేము ఖండిస్తున్నాం. అది చట్టాన్ని చేతులకు తీసుకున్నట్టే, రాజ్యాంగమైనటువంటి బాధ్యతల నుంచి ఉల్లంఘించినట్టు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినట్టు వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలను తుంగ దొక్కినట్టే. కాబట్టి నైతికంగా మాట్లాడుతున్నది, చట్టపరంగా అది వేరే విషయం. నైతికంగా ముఖ్యమంత్రి కొనసాగే హక్కు ఇటువంటిది గతంలో కూడా చేసినారు, ఇప్పుడు ఈ రోజు ఇంకా పరాకాష్ట అది ఇప్పుడు వాళ్ళ చర్యలకి. అయితే నేను ఏమంటుంటే, ఒకవేళ దర్యాప్తు సంస్థ తప్పే చేసినాయి అనుకుందాం కాసేపటికి, మరి న్యాయ వ్యవస్థ లేదా అంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకమే లేదా మీకు? బెంగాల్ హైకోర్టు మీద నమ్మకం లేదు, లేదా బెంగాల్లో ఉన్న న్యాయస్థానాల మీద నమ్మకం లేదా? న్యాయస్థానానికి పోవచ్చు, ఐపాక్ చేస్తున్నట్టు ఒకవేళ ఈడీ తప్పు చేస్తుంటే స్టే తెచ్చుకోవచ్చు. ఈడీ కానీ ఏసీబీ కానీ సిబిఐ కానీ తప్పు చేస్తే దాన్ని ఆర్గ్యుమెంట్ చేయగలిగేటువంటి హక్కు ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీకి ఉంది, వాళ్ళ పార్టీగా తృణమూల్ కాంగ్రెస్ కు ఉంది,
వారు ఎవరైనా ఇప్పుడు దేశంలో జరుగుతున్న చాలా ఈడీ కేసులు అన్ని నడుస్తున్నాయా? ఈడీ కేసుల మీద అంటే ప్రధానంగా ప్రకాష్ రెడ్డి గారు కొన్ని నెలల్లో ఈ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలకు ముందు జరిగింది కాబట్టి దీనికి ఇంత హైప్ వచ్చిందేమో. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బొగ్గు కుంభకోణం అంటున్నారు, ఏదో పాత నగదు అక్రమ చలామణి ఈ కేసులకు సంబంధించి ఈడీ సోదాలు చేస్తుందని చెప్తున్నారు. నేనేమంటే ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల అక్రమాలే ఉన్నాయి, ఇంకోటి ఉంది ఎన్నికల ముందు జరిగింది, ఎన్నికల ముందైతే చేయొద్దు, ఎన్నికల తర్వాత చేయొచ్చు అనేటువంటి రూల్ ఏం లేదు, దానికి ఆ పరిధులు ఏం లేవు. అయితే ఆ ఎత్తుగడ కోసమే చేస్తున్నాం అనుకో, బీజేపీ ఎత్తుగడ కోసం చేస్తున్నాం, కాసేపు అనుకుందాం. మరి మీకు మీరెందుకు న్యాయస్థానం దగ్గరికి పోకుండా అడ్డం పడుతున్నారు? న్యాయస్థానం దగ్గరికి పోయి ఇదే ఎన్నికల ముందు అక్రమంగా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి దర్యాప్తు మీద స్టే ఇవ్వండి, ఎన్నికలు అయిపోయాక చూసుకుందాం. ఇక్కడ హైకోర్టులో కూడా కేసులు నడిచినాయి, ఎన్నికలు అయినాక చూసుకుందాం అన్నటువంటి కేసులు కూడా చాలా ఉన్నాయి హైకోర్టులో. దురుద్దేశపూర్వకంగా మానఫైడ్ ఇంటెన్షన్ తోటి ఈ దర్యాప్తు చేస్తారని కనుక ఈడీ కనుక అనుకున్నదని వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ నమ్మినా, ఆ ప్రభుత్వం నమ్మినా, న్యాయస్థానం డోర్లు మధ్యరాత్రి వరకు తెలుస్తారు కదా కసబ్ లాంటి వాళ్ళ కోసం. మధ్యరాత్రి మమతా బెనర్జీ కోసం హైకోర్టు తెలుస్తుంది, ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పాడు రాత్రి కూడా వచ్చి అటెండ్ మా కేసులు న్యాయం కోసం అడగొచ్చు అని చెప్పి. మధ్యరాత్రి కూడా అడగొచ్చు, అడగకుండా పొద్దున ఉరికి తెచ్చుకోవడం అనేటువంటిది అది న్యాయస్థానాలను అవమానం చేసినట్టు, దర్యాప్తు సంస్థలను ఓ రకంగా తుంగలో దొక్కినట్టు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్టు, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినట్టుగా మేము భావిస్తామండి. ఎస్ జితేంద్ర గారు, సో ఏం చెప్తారంటే ఒక దర్యాప్తు సంస్థ పనిని అడ్డుకోవటం నిజంగా ఫైల్లో ఏదో ఉంది కాబట్టే ఆ భయంతో ఆవిడ రావాల్సిన అవసరం ఏమొచ్చింది? చూడండి, రాజ్యాంగం గురించి చెప్తే బీజేపీ వాళ్ళంటే రాజ్యాంగం గురించి మాట్లాడేది. మహారాష్ట్రలో అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని సిబిఐ ఈడీ కేసులు పెట్టి అందులో జైన్ కాగానే ఈ రోజు వరకు కేసులు లేవు. ఎన్ని రాష్ట్రాలలో ఆ విధంగా చేసిండ్రండి? కాంగ్రెస్ నుంచి బీజేపీలే జైన్ కాగానే కేసులు మాఫ్. చూడండి ఎంతమంది నాయకులు జైన్ అయినరు మహారాష్ట్రలో, ఎంతమందిని లాక్కున్నారు. అన్ని రాష్ట్రాలల్లో రాజ్యాంగం గురించి మాట్లాడతారు ఏంటంటే, రాజ్యాంగాన్ని ఈ రోజు పరిరక్షించి రాజ్యాంగాన్ని స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వీళ్ళేమో వచ్చి దాన్ని బస్టు పట్టించి అనేక రకాల కమిట్మెంట్స్ తెచ్చి రకరకాల ఇబ్బందులు పెడుతూ ప్రజల్ని, రాష్ట్రాలలో నాయకుల్ని, ఎక్కడెక్కడ రాష్ట్రాలలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్ష నాయకులు మరి ఉన్నటువంటి లోకల్ పార్టీస్ లీడర్స్ అందరినీ లాక్కోవడానికి ఈడీ సిబిఐని వాడి వాళ్ళు అందులో బీజేపీలో జైన్ కాగానే మరి ఏమైపోయినాయండి కేసులు? మిగతా రాష్ట్రాలలో ఉన్నటువంటి మహారాష్ట్రలో కానీ మిగతా చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ నుంచి జైన్ అయిన వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీలు పెట్టిండ్రు, అవి చేసి ఇవి చేసిండ్రండి. ఎక్కడ పోయినాయండి ఆ కేసులు? ఈ రోజు ఎందుకు చేస్తలేరండి? ప్రఫుల్ పటేల్ అని మంచి వాళ్ళు పెద్ద పెద్ద నాయకుల్ని మహారాష్ట్రలో ఈడీ కేసులు పెట్టి మరి వాళ్ళని ఈ రోజు ఎందుకు వారిపైన చట్టరీత్యా చర్యలు లేవండి? ఎందుకు తీసుకోవట్లేదు వీళ్ళు? అంటే మీ పార్టీలో జరిగితే పునీతులైతారు, వేరే పార్టీలలో ఉంటే మాత్రం ఇదైతారా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇప్పుడు ఏకైక మహిళ ఉన్నది మిగిలిపోయింది, ఆమె ఒక్కటే. ఇక ఆమెతో పడ్డారు. ఇప్పుడు ఆమెని మొత్తం మీద ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఆమె డైనామిక్ లీడరు, ఆమె ప్రజల భాగం ఉన్నది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మన బార్డర్ గురించి దేశవ్యాప్తంగా ఎంతో మంది ఆ రోజు చూస్తే ఈ రోజు చూస్తే మొత్తం ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ మిగతా రాష్ట్రాల నుంచి మిగతా దేశాల నుంచి భయంకరంగా మన రాష్ట్రానికి మైగ్రేట్ అయ్యి మన దేశాలకు మన రాష్ట్రాలలో మైగ్రేట్ అవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి? వచ్చిండ్రు వాళ్ళని ఈ విధంగా చేస్తలేదు ఆ విధంగా చేస్తలేదు చెప్పడం ఎంతవరకు సమస్య అండి ఇది? మరి ఇది తప్పండి. ఇది వీళ్ళు ఒకటి స్వార్థం పెరిగిపోయింది. ఈ భారతదేశాన్ని మేమే పరిపాలించాలి, ఏ ఒక్క నాయకుడు ఉండకూడదు. ఇటు కేంద్రంలో భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీ, భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ గారు కానీ, మన ఉన్నటువంటి పార్టీ సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, మరి మిగతా ఉన్నటువంటి రాష్ట్రాలలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక 4-5 రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు పంజాబ్ ఉన్నట్టుంది, తర్వాత ఒకటి ఇది పశ్చిమ బెంగాల్, తర్వాత జార్ఖండ్, మనకు తమిళనాడు, నార్త్కి వచ్చే వరకే మనకు తెలంగాణ ఒకటి. ఇక తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళతో కలిసిపోయాడు, వాళ్ళతోటి ఇంకా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ మీద సిబిఐ అవి ఉన్నాయి. అక్కడ కూడా చూడండి తెలుగుదేశంలో చేంజ్ చేసిన వాళ్ళ మీద, అక్కడ ఉన్నటువంటి నాయకుల మీద ఆంధ్రప్రదేశ్ లో సిబిఐ వాళ్ళకు కూడా ఎంక్వైరీలు చేశారు. ఏమైపోయినాయండి ఎంక్వైరీలు? వాళ్ళ జైన్ కాగానే, వాళ్ళ అలయన్స్ కాగానే కేసులు మాఫ్. ఇది ఎక్కడ న్యాయం అండి? వీళ్ళు మీరు చేస్తే శిక్షించండి. ప్రకాష్ రెడ్డి గారు, అంటే ప్రతిపక్ష పార్టీలోని రాష్ట్రాల్లోనే మీకు అక్రమాలు అన్యాయాలు కనిపిస్తున్నాయి. సో అక్కడ కనిపించిన తర్వాత ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఏమైపోతున్నాయి? మీ పార్టీలో జాయిన్ అవ్వగానే వాళ్ళ మీద కేసులు మాఫీ అయిపోతున్నాయా? మరి వీటన్నిటికీ ఏం ఆన్సర్ ఇస్తారు? షార్ట్ బ్రేక్ తీసుకుని వస్తారు ప్రకాష్ రెడ్డి గారు. మీ పార్టీలో జాయిన్ కాకపోతే ఈడీ సోదాలు, జాయిన్ అయితే కేసులు మాఫీ అయిపోతున్నాయా? ఎట్ ద సేమ్ టైం అమిత్ షా గారు
బంగ్లా నుంచే ఎక్కువగా వస్తున్నారు, ఇది కేవలం బంగ్లా సమస్య కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న సమస్య కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇమీడియట్గా సరిహద్దులు మూసేస్తామని చెప్పుకుంటూ వచ్చారు. దానికి కౌంటర్గా మరి ఢిల్లీలో అలాగే పెహల్గాం దాడులు చేసింది ఎవరు? మేము బంగ్లాదేశ్ నుంచి అందరూ ఉగ్రవాదులు ఉంటే పశ్చిమ బెంగాల్లోనే ఉంటే కనుక అని ఆవిడ కౌంటర్ ఇవ్వడం చూస్తాం. అట్ ద సేమ్ టైం కేంద్ర సహాయ మంత్రి గోని నిషిత్ గారు కూడా రీసెంట్గా ఒక మాట అన్నారు, త్వరలోనే మమత అరెస్ట్ కాబోతున్నారు, 40 మంది ఆల్రెడీ ఎమ్మెల్యేలు బీజేపీ టచ్లో ఉన్నారు కాబట్టి ఇంకా తృణమూల్ కాంగ్రెస్ పని అయిపోయిందని. అంటే ఇదంతా ఒక పక్క వ్యూహం ప్రకారం వెళుతోందా? ఎందుకు ఇదంతా భయపెట్టే వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసే విధంగానే ఈ ప్రణాళిక భాగంగా వెళుతుంది? ప్రధానికి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు అవి. సార్ నేను ముందు బీజేపీలో చేరితే కేసులు మాఫైనాయి అనేటువంటిది ఒక ముందు అబద్ధ ప్రచారం సార్, ఇది పచ్చి అబద్ధ ప్రచారం. ఇది అంటే ఎంత అబద్ధం అంటే ప్రపంచంలోనే ఒక అబద్ధాలకు అవార్డు. లెట్ మీ కంప్లీట్ జితేంద్ర గారు మీరు అడిగిన తర్వాత అబ్జెక్షన్ మీరు మళ్ళీ మాట్లాడదు కానీ. రేవంత్ రెడ్డి గారు 50 లక్షలు తీసుకొని పోలేదు, 50 లక్షలకు ఓటుకు నోటు ఈయనయ్యలేదు, ఇది కేసే కాదు. ఎందుకంటే లేదు కదా కేసు, ఇప్పుడు నడుస్తలేదు అందామా? ఆ కేసు నడుస్తలేదు అందామా అంటున్నా సూటి ప్రశ్న. అంటే రేవంత్ రెడ్డి సచివుడు అయిపోయిందా ఇప్పుడు? మరి సార్ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్న వాళ్ళు న్యాయస్థానాల కోసం ఓపిక పట్టాలి సార్. రేవంత్ రెడ్డి గారి కేసు ఏసీబీ కోర్టులో ఉంది, ఏసీబీ కోర్టుకు ఇంకో కోర్టు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేయలేదు, న్యాయస్థానం మధ్య సత్యనం అయిపోయిందా? బీజేపీ సపోర్ట్ చేసిన హత్యలం అయిపోయిందా జగన్మోహన్? అసలు ఇంతెందుకు రేవంత్ రెడ్డి గారు హత్యలు అయిపోయినా? ప్రతిపక్ష పార్టీ కదా తెలంగాణ ఏసీబీ కోర్టులో ఉన్నది, మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మరి రేవంత్ రెడ్డి హత్యలుడు అయిపోయినట్ట సార్? ఏ కేసు కూడా ఎవరి మీద కూడా మాఫీ కాలేదు. అయితే న్యాయస్థానం విడుదల చేసింది అనుకోండి, మీరు చేసేది ఎందుకంటే న్యాయ వ్యవస్థ నమ్మకం ఉండాలి. డి రాజా కేసును బీజేపీ మాఫీ చేసిందా? చెప్పండి మీరు. కనిమోలి కేసును బీజేపీ మాఫీ చేసిందా? ఎవరు మాఫీ చేసినారు? ఎవరు? అంటే చిన్న చాలా సింపుల్ గా మనం అనేస్తాం బీజేపీలో చేరితే అయిపోతాన్ని. ఎవరు ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీలో ఏరినాడా? కేసు అయిపోయిందా? జగన్మోహన్ రెడ్డి బీజేపీలో ఏరినాడా? కేసు? నేను ఈ 2 ఎగ్జాంపుల్స్ అంటే ఈ రాష్ట్రాలు జరిగినాయి కాబట్టి చెప్తున్నాను. ఈ రాష్ట్రాలు జరిగినాయి కాబట్టి నేను అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నా. కాబట్టి ఏ కేసు కూడా ఎవరి మీద ఇంతెందుకు రీసెంట్ పాస్ట్ సుబ్రహ్మరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడా బీజేపీ నాయకుడా? ఇప్పుడు మరి ఎన్సీఆర్టీ కేసులో వారికి 2000 కోట్ల రూపాయలు రిలీఫ్ ఎట్లా వచ్చింది? బీజేపీ కేసు వచ్చిందా? మరి నా కాంగ్రెస్ అక్కడ బీజేపీ జెండా పట్టుకొని తిరుగుతుండే ఆయన. కాబట్టి న్యాయస్థానాలను వాటి యొక్క తీర్పులను గౌరవించాలా. దాని తప్పు అయితే అప్పీల్ కోర్టుకు పోతాము. ఒకవేళ ఆ జడ్జిమెంట్ తప్పు అయితే మన జడ్జిమెంట్ మనం మాట్లాడతాం. జడ్జిలను అయితే వ్యక్తిగతంగా ఆపాదించకూడదు, బట్ జడ్జిమెంట్ మనం ప్రశ్నించవచ్చు. ఇది న్యాయ వ్యవస్థ మనకి ఇచ్చినట్టు రాజ్యాంగాలు కల్పించిన హక్కు. కాబట్టి ఏ కేసు కూడా ఎవరి మీద మాఫీ కాలేదు సార్. ఒకవేళ మాఫీ అంటూ చేస్తే అది న్యాయస్థానాలు చేస్తాయి, న్యాయస్థానాలు చేసినాయి సార్. ఎవరి మీదనే మాఫీ చేసి ఉంటే నాకు తెలిసి ఎవరి మీద మాఫీ కాదు. ఈవెన్ కమూరు బాబు మన కౌరు సాంబశివరావు కేసు కూడా ఇంకా పెండింగే ఉంది. అంటే చాలా మంది ఎన్సీఎల్టీల కేసులు పెండింగ్ ఉన్నాయి సార్. అది ఆర్థిక నేరాలు అయితే, మామూలు అవినీతి నేరాలు అయితే కోర్టులో పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మరి మీకు ఎంత లాలూ యాదవ్ కేసు ఎన్నేళ్ళు పట్టింది సార్ శిక్ష రావడానికి? ఎవరి కాలం దాకా పట్టింది. జయలలిత కేసు ఎవరి కాలం నుంచి ఎవరి కాలం దాకా శిక్ష పట్టింది? 18 ఏళ్ళు పట్టింది సార్ ఆమె శిక్ష పడడానికి. మాఫీ అయిపోయిందా సార్ ఏమన్నా? అంటే నేను అందుకోసమనే మాఫీ అని అయిపోయిందని చెప్పడం అనేటువంటిది ఇది ప్రపంచంలోనే పెద్ద అబద్ధం అని చెప్పడాన్ని వెనకపోతున్నాను సార్. దిస్ నెంబర్ 1. నెంబర్ 2, మరి మిగతా విషయాలు మరి ప్రభుత్వాలు ఈ వ్యవస్థలను వాడుకుంటూనే అనే ఆరోపణ వస్తే నేనేమంటే గతంలో కూడా ఇప్పుడు చాలా సందర్భాలు వచ్చినాయి. మీరు 2004 నుంచి బీజేపీ నాయకులు అవినీతి పరులు అనే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. 2004 నుంచి 2014 దాకా వీళ్ళు ఉన్నారు కదా సార్. అవినీతి పరులు అయితే న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత ఎవరిది? నేను అవినీతి పరుని సార్, నేను అవినీతి పరుని అయితే నన్ను నిలబెట్టాల్సిన న్యాయస్థానం ముందు కటకటాల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం యొక్క దర్యాప్తు సంస్థది. ఆ సంస్థలు ఆ పని చేసినాయా అంటే చెయ్యకపోతే ఆ ప్రభుత్వం యొక్క బలహీనత. అది చెయ్యకపోతే ఆ ప్రభుత్వం బలహీనత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయనట్టు లెక్క. కాబట్టి రాజ్యాంగాన్ని అమలు చేయని అసమర్థ ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదు. దర్యాప్తు సంస్థలు కనుక మా బీజేపీ నాయకులు 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ సింగ్ కాలంలో ఉన్నటువంటి నాయకులు అయితే తప్పకుండా మీరు చేసి ఉండాలి. అంతేందుకు మీకు ఇంకా మంచి ఎగ్జాంపుల్, ఈ తరం ప్రజలకు తెలియనటువంటి ఎగ్జాంపుల్ చెప్తా. జైన్ హవాలా కేసులో పివి నరసింహారావు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్కే అద్వానీ గారిని జైన్ హవాలా కేసులో కేసు ఫైల్ చేసినారు. ఏమైంది కేసు? ఆయన నా కేసు కొట్టేసేదాకా నేను మళ్ళీ పార్లమెంట్కి రానున్నాడు. అయిపోయిందా? కేసు కొట్టేసినారా? మరి మీ ప్రభుత్వంలో ఎందుకు కేసు కొట్టేసినారు చెప్పండి జర నాకు. మీ ప్రభుత్వంలో కొట్టేశారు కదా, మా ప్రభుత్వం కాదు కదా. అప్పుడు
ఎవరు కూడా ప్రకాష్ రెడ్డి గారికి చేశారు? ప్రధానంగా ఎస్ మీరు చెప్తున్నట్టుగా కరెక్టే, ఏది మాఫీ కాలేదు అంటున్నారు, కానీ అవసరం ఉన్నప్పుడు తిరగతోడుతున్నారు అని ఒకటి. ఇంకొకటి ఏంటంటే పశ్చిమ బెంగాల్లో గత ఎన్నికల ముందు కూడా సేమ్ ఇలాంటి వివాదాలే తీసుకొచ్చారు, కానీ అప్పుడు పారలేదు. మిగతా రాష్ట్రాలు చెల్లుతుందేమో కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం చెల్లదంటూ ఇవాళ మమతా బెనర్జీ చాలా స్ట్రాంగ్ గా చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఎన్నికలకు ముందే ఎందుకు తెస్తున్నారు? ఇప్పుడు ఈ కేసులు చూసినా ఈడీకి సంబంధించి కూడా ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది పోని? సరే పార్టీలు వదిలేద్దాం మనం, అది ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు ఎన్నికలు ఉందా? ఎన్నికలు లేవా? ఉమ్, చెప్పండి. ఉమ్, నేషనల్ హెరాల్డ్ కేసు ఏం కేసు? మేం పెట్టలే కేసు. ఒక నాయకుడు ఫైల్ చేశాడు, ఢిల్లీ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు మీరు దర్యాప్తు చేయండి, చేసి రిపోర్ట్ ఇవ్వండి అని. ఉమ్, అదే కదా ఢిల్లీ హైకోర్టు చేసింది కదా. బీజేపీకి ఏం సంబంధం? పొద్దున్న లేచి ధర్నాలు పట్టుకొని చేసుకుంటారు. అందుకోసం దర్యాప్తు సంస్థలకు న్యాయస్థానం మీద నమ్మకం లేదు. ఉమ్, దర్యాప్తు సంస్థలకు డైరెక్షన్ ఇచ్చింది న్యాయస్థానం, ఢిల్లీ హైకోర్టు. మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, సిబిఐ ఈడీ మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, ఇలా నిజాలు తేల్చండి, మా ముందు కోర్టు వచ్చింది, కోర్టుకి ముందు కేసు వచ్చిందని చెప్పింది. ఓకే. మరి దానికోసం ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? ఉమ్, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కదా ధర్నాలు. అంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదా? దర్యాప్తు సంస్థల మీద నమ్మకం లేవా? నేషనల్ హెరాల్డ్ కేసు బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. నెంబర్ 3, నేను అన్నిటికంటే ముందు రాజ్యాంగాన్ని మారుస్తున్నారు. నా దగ్గర సార్ 103 రాజ్యాంగ సవరణ యొక్క మొత్తం కాపీలు ఉన్నాయి సార్. ఎప్పుడెప్పుడు ఏమేం చేశారనేది 1950లో అసలు రాజ్యాంగం పూర్తిగా అమలు రాకముందు ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 15, 19, 85, 87, 171, 176 ఈ అన్ని ఆర్టికల్స్ మొదటి అమెండ్మెంట్ 15th June 1951 నుంచి. నేను 1951 నుంచి అంటున్నా పూర్తిగా. నెహ్రూ కాలం నుంచి భారత పార్లమెంట్ పూర్తిగా రానప్పటి నుంచి ఈ రోజు వరకు మీరు ఎన్ని అమెండ్మెంట్ చేశారు సార్ ఈ రాజ్యాంగానికి? ఎన్ని తూట్లు పడిచారు? ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 15 and 19 ఇస్ కన్సర్న్ విత్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎన్ని మార్చారు సార్ మీరు? మీరు కూడా మళ్ళీ మాట్లాడితే దేని ఆధారం చేసుకోవాలి? నేను చూపిస్తాను. 103 అమెండ్మెంట్ లో మా ప్రభుత్వం వచ్చినాక చేసిన 1 10 ఉన్నాయి. అంతకు ముందు లెక్క వరకు 2091 నుంచి లెక్క చెప్తారు. ఇంకా రాజ్యాంగాన్ని అమలువలసింది 2012, 13 వరకు 98 అమెండ్మెంట్లు సార్. 98 అమెండ్మెంట్లు చేసిండ్రు వాళ్ళు. మరి ఎవరు ప్రాథమిక హక్కులను కూడా అమెండ్మెంట్ చేసారు సార్. దాని మీదనే సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్స్ ఇచ్చింది. కాబట్టి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు, స్వతంత్ర పోరాటం చేసినామంటారు. స్వతంత్ర పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ లేదు సార్. లాల్ లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలకులు ఎవరు లేరు సార్. ఇందిరా కాంగ్రెస్ 69లో మారింది సార్. అంత మొరార్జీ దేశాయ్ స్వతంత్ర పోరాటం చేయలేదా? అయితే ఆయన ఇంట్లో పడుకున్నాడు. నీలం సంజయ్ రెడ్డి, నిజంగా కామరాజ్ నడుపు ఎవరు స్వతంత్ర పోరాటం చేయలే? వాళ్ళందరినీ తరిమేసారు సార్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి. స్వతంత్ర పోరాటం చేసిన వ్యక్తులను తరిమేసి ఇందిరాగాంధీ పేరు పెట్టుకున్న 2 కాడి నుంచి ఆవు దూడ గుర్తుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ 77లో చెయ్యి గుర్తుకొచ్చినటువంటి 79 చెయ్యి గుర్తుకొచ్చిన కాంగ్రెస్. ఇట్ ఈస్ నాట్ ఏ కాంగ్రెస్ ఆఫ్ ఓల్డ్, ఇట్ ఈస్ ఇందిరా కాంగ్రెస్, ఇందిరా కుటుంబం యొక్క కాంగ్రెస్. కాబట్టి మీరు గుర్తులు మారే. నిజంగా కాంగ్రెస్ పార్టీ కాదు, మొరార్జీ దేశాయ్ కాదు, నీలం సంజయ్ రెడ్డి కాదు, చిమన్భాయ్ పటేల్, వీళ్ళెవ్వరు కాదు. మేము ఇందిరాగాంధీ కుటుంబం ఒక్కటే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ధోరణి ఉంటే ఈ దేశ స్వతంత్ర పోరాటాన్ని అవమానం చేసినట్టు, స్వతంత్ర పోరాటంలో త్యాగం చేసిన వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ అవమానం చేస్తుందని చెప్పదలుచుకున్నాను. ఎవరు రెస్పాండ్ అవుతారు? షేక్ బాజీ గారు మీరు రెస్పాండ్ అవుతారా? జితేంద్ర గారు ఇప్పుడు సరే అక్కడి వరకు వద్దు, తెలుగు రాష్ట్రాల్లో కేసులు చూద్దాం. మరి ఏ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కేసులు ఏమైనా మాఫీ చేస్తామో, వాళ్ళ మీద యాక్షన్ ఉందా? నేషనల్ హెరాల్డ్కి సంబంధించి చూసుకుంటే పోనీ దేశవ్యాప్తంగా దానికి సంబంధించి ఏం చెప్తారు? స్వతంత్ర దర్యాప్తు వాటి పని అవి చేస్తూ వెళ్తుంటే కేవలం మీరు ఎన్నికల వాడుకుంటున్నారా? రెడ్డి గారు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. అట్లాగే స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పాత్ర, కాంగ్రెస్ వేరు, ఇందిరా కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు. అసలు ఎంత హాస్యాస్పదంగా చెప్తున్నారు. అసలు రాజ్యాంగాన్ని మీరు అసలు ఎప్పుడన్నా గౌరవించారా? రాజ్యాంగ ఉల్లంఘనలు ఎన్నిసార్లు జరిగింది మీ హయాంలో ఈ 10 ఏళ్లలో? అలాగే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని బహిరంగంగానే మీ అమిత్ షా అవమానించాడు, హేళనగా మాట్లాడాడు. మీరు రాజ్యాంగాన్ని గౌరవిస్తారని చెప్పుకుంటే నవ్వుతారు ప్రజలు. మీరు అసలు ఈ భారత రాజ్యాంగం పట్ల గౌరవం కానీ, భారత రాజ్యాంగం యొక్క సృష్టించిన వ్యక్తుల పట్ల గౌరవం, మర్యాదలు కానీ మీకు లేవు. చిత్తశుద్ధి లేదు మీకు రాజ్యాంగం పట్ల. మీరు అది మాట్లాడొద్దు. భారత స్వాతంత్ర సంగ్రామంలో తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే స్వాతంత్ర సంగ్రామం జరిగింది. అనేక మంది నాయకులు ప్రాణాలు అసూలు బాశారు, త్యాగాలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతలు అప్పట్లో ఉన్న పాత తరం అందరూ కూడా త్యాగాలు చేశారండి దేశం కోసం. మీరేం త్యాగాలు చేశారు? బీజేపీ వాళ్ళు ఎవరన్నా కానీ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న చరిత్ర ఉందా? మీ అనుబంధ సంస్థలు ఎక్కడన్నా కానీ ఉందా హిస్టరీలో? స్వాతంత్ర సంగ్రామంలో చరిత్రలో మీకు స్థానం లేదు, ఒక పేజీ కూడా మీకు లేదు.
కాబట్టి రైట్, ఒక్క నిమిషం బాజీ గారు మళ్ళీ ఇస్తాను, ఒక్క నిమిషం ఒక పాయింట్ లో చెప్పండి, ఒక్క నిమిషం దానికి రెస్పాండ్ అవుతారట, ఒక్క నిమిషం. ఒక్కసారి ఆయన మాట్లాడిన దానికి కౌంటర్ ఇస్తున్నాను, మాట్లాడుతున్నాను. Okay, right, ఏమంటారంటే ఇందిరా కాంగ్రెస్ అంటున్నారు. ఇందిరా కాంగ్రెస్ కాదు, అదే కాంగ్రెస్ కొనసాగుతా వచ్చింది. మీ భారతీయ జనతా పార్టీ ఎలా వచ్చింది? మీ భారతీయ జనతా పార్టీ పూర్వం ఏ పార్టీలో నుంచి వచ్చింది? మీ భారతీయ జనతా పార్టీ, మీ భారతీయ జనతా పార్టీ ఒరిజినల్ ఏంటి? మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ అఖిల భారత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పేరు అదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. కాకపోతే రూపాంతరం చెందుతా వచ్చింది కాల ప్రవాహంలో. అంతేగాని ఆనాడు మీరు మాట్లాడేది ఎప్పుడు కరెక్ట్ అవుతుందంటే అప్పుడు కాంగ్రెస్ ఉండి ఇది ఒక చీలి వేరేగా ఒక వర్గంగా ఉంటే అప్పుడు మీరు మాట్లాడిన దానికి సహేతుకత ఉంటుంది. కాబట్టి మీరు అట్లా మాట్లాడుతున్నారు పెద్దవారు, మీరు కరెక్ట్ కాదు. ఈ దేశాన్ని స్వాతంత్రం పోరాటంలో స్వాతంత్రం సిద్ధించింది కాంగ్రెస్ ద్వారానే. తర్వాత ఈ దేశ నిర్మాణంలో కూడా కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ తర్వాత నాయకులు చాలా కీలకమైన భూమికి వహించారు. ఎన్నో ప్రాజెక్టులు తెచ్చారు, ఎన్నో రకాల సంస్కరణలు తెచ్చారు. ఆర్థికంగా దివాలా కోరుతనంలో మీ జనతా పార్టీ హయాంలో ఉంటే పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు చక్కపరిచారు. ఇవన్నీ మీరు మర్చిపోతే ఎట్లా? అంతెందుకు ఇవాళ మీరు అమలు జరుగుతున్న 90% స్కీములన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టివే. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన స్కీముల్ని పేరు మార్చి మీరు అమలు చేస్తున్నారు. కాబట్టి మీరు ఏం చేశారు 11 ఏళ్లలో దేశానికి చెప్పండి. అంతేగాని ఈ దేశ నిర్మాణంలో ఒక మహత్తరమైన భూమికి పోషించిన కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత మీకు లేదు. లేకపోతే ఇందాక ఆయన రెడ్డి గారు మాట్లాడుతూ మమతా బెనర్జీ రాజీనామా చేయాలి, ఆవిడకి అర్హత లేదు, ఈడీ దగ్గర నుంచి కాగితాలు లాక్కున్నారు అని చెప్తున్నారు. నరేంద్ర మోడీ ఎన్నిసార్లు రాజీనామా చేయాల్సి వస్తుందండి? ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా గోత్రా అల్లర్లో కోర్టు అనేక సార్లు ముట్టుకాయలు వేసింది, అభిశంసన పెట్టింది. ఎందుకు రాజీనామా చేయలేదు ఆయన? అట్లాగే ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు అక్షంతలు వేసింది ఈయన విధానాలకి. ఆయన ఎందుకు రాజీనామా చేయలేదు? కాబట్టి రాజీనామా కాదు, ఇక్కడ క్లియర్ కట్ గా బెంగాల్లో జరిగింది ఏంటి? ఈడీ దురుద్దేశపూర్వకంగా ప్రవేశించింది ఆయన ఆఫీసులో, ఐపాక్ ఆఫీసులో దురుద్దేశంతో ప్రవేశించింది. దురుద్దేశంగా డాటా అంతా కూడా, ఆ మెటీరియల్ అంతా కూడా తస్కరించాలని ప్రయత్నం చేసింది. కాబట్టి మమతా బెనర్జీ గారు అడ్డుకున్నారు. ఆవిడకి అడ్డుకునే హక్కు ఉంది, ఎందుకంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు నిజంగా మీకు ఐపాక్ తరపు నుంచి నేరం జరుగుతున్నప్పుడు మీరు ఎన్నాళ్ళు ఏం చేశారు? 2015 నుంచి 22 మధ్యలో జరిగిన ఘటనలు ఇవి. వాటిని అప్పుడు ఎందుకు వదిలేశారు? ఇవాళ 2026లో ఎందుకు గుర్తుకొచ్చింది? దీనికి సమాధానం చెప్పండి. అంతేగాని కరెక్ట్ గా మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎప్పుడో చేయాల్సిన పని చేయాల్సింది, దర్యాప్తు చేయాల్సింది చేయలా. ఇవాళ ఎలక్షన్ ముందు చేస్తున్నారు మీరు ఎక్సర్సైజ్. ఇదే కాదండి, జితేంద్ర గారు వస్తుంది దగ్గర ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన దగ్గరకు వస్తుంది. జితేంద్ర గారు, ప్రకాష్ రెడ్డి గారు షేక్ బాజీ గారు మీరు చెప్పిన దానికి ఒక నిమిషం రెస్పాండ్ అవ్వండి. కాంగ్రెస్ పార్టీని మీరు ఎక్కువ చేసి మాట్లాడటం, కాంగ్రెస్ పాత తరం నాయకుల్ని మీరు తక్కువ చేసిన జవహర్లాల్ నెహ్రూని మాట్లాడిన జవహర్లాల్ నెహ్రూ కాదు ఒక్క నిమిషం మళ్ళీ మనం ఎక్కడ చరిత్ర దాకా వెళ్ళిపోవాలి. చరిత్ర దాకా ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ చాలా విషయాలు బయటకు వస్తాయి. సార్ ఒక్క పాయింట్ లో మీరు ఒక పాయింట్ లో దానికి ఆన్సర్ ఇచ్చి మళ్ళీ దీనికి వద్దాం, మళ్ళీ టాపిక్. నేను ఒకటే పాయింట్ చెప్తాను సార్. హ్యూమ్ అనేటువంటి ఒక విదేశీ వ్యక్తులు స్టార్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి, చరిత్ర గురించి మాట్లాడితే ఇంతకంటే దుర్మార్గం ఇంకోట్లేదు. నెంబర్ 12, నేను వీర సావర్కర్ 10 సంవత్సరాల 11 రోజులు 10 సంవత్సరాల 11 నెలలు సెల్యులార్ జైల్లో ఉన్నాడు. 12 రోజులు జైల్లో ఉంటే క్షమాభిక్ష రాసుకున్నాడు. ఎవరు గురించి మాట్లాడితే వీర సావర్కర్ అవమానం చేసే స్థాయిలో రాహుల్ గాంధీ లాంటి ఒక వ్యక్తి ఉన్నాడంటే ఈ దేశ భక్తులను అవమానం చేసినటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనలు అని చెప్పి చెప్పాల్సుకున్నాను. నెంబర్ 2. నెంబర్ 3, వారు రాజ్యాంగం గురించి మాట్లాడితే తుంగలో దొక్కినారు అంటే గోద్రా సంఘటనల మీద 4 కమిషన్లు వేశారు. లాలూ యాదవ్ తో మొదలుపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం 10 కమిషన్లు వేసింది. సుప్రీం కోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. ఇంతకుముందు చాలా స్పష్టంగా చెప్పిన, రాజ్యాంగం మీద గౌరవం ఉంటే న్యాయస్థానాలు క్లీన్ చిట్ ఇస్తే మీరు నోరెత్తితే మీరు సుప్రీం కోర్టును అవమానం చేసినట్టే. మీరు సుప్రీం కోర్టు మీరు కూడా అవమానం చేస్తారు. డిబేట్ లో కూడా సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారికి. మీకు సురేష్ కల్మాడికి ఇచ్చి ఉండొచ్చు, లేదా కరిమౌలికి ఇచ్చి ఉండొచ్చు, డి రాజాకి ఇచ్చి ఉండొచ్చు. దాన్ని మనం పరిశీలిస్తున్నాం అంటేనే రాజ్యాంగాన్ని అవమానం చేస్తున్నట్టే లెక్క నా అభిప్రాయం సార్. అందుకోసం నరేంద్ర మోడీ గోదావరి సంఘటన మాట్లాడుతున్నారంటే అది ఒక రకంగా మీరు న్యాయస్థానాన్ని అవమానం చేసే స్థాయికి దిగజారిద్దని నేను అంటున్నా. న్యాయస్థానాల గురించి తప్పది మీరు చేస్తే కరెక్ట్, సుప్రీంకోర్టు తప్పది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తప్ప, నరేంద్ర మోడీకి సంబంధం లేని జడ్జిమెంట్ ఇచ్చింది తప్పైద్దా? ఇప్పుడు మరి మీరు చెప్తున్నారు మీరు కరెక్టా? మీరు న్యాయ వ్యవస్థనా?
మీరు న్యాయమూర్తులా? మీరేమన్నా ఏం మాట్లాడతారండి? ఈ మాటలకు అర్థం లేదు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీకి న్యాయస్థానం మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, దేశ వ్యవస్థల మీద నమ్మకం లేదు, ఈ దేశ మనుషుల మీద నమ్మకం లేదు. అందుకోసం సోరేస్ లాంటి విదేశీ శాస్త్రుల మీద హ్యూమ్ స్టార్ట్ చేసిన పార్టీ, విదేశీ భావజాలంతో నెహ్రూ లాంటి వాడు ఈ రోజు వరకు విదేశీ ఆలోచనతో పనిచేస్తున్న పార్టీకి మేము భావిస్తున్నామండి. రైట్. ప్రధానంగా జితేంద్ర గారు, ఇప్పుడు మనం టాపిక్ వద్దాం. ఒక్క నిమిషం అలా కాదు. ఇప్పుడు క్లారిఫికేషన్ ఉంది. Yes, నేను మాట్లాడింది ఏంటి, ఆయన గోద్రా అల్లర్లకు బాధ్యుడు నరేంద్ర మోడీ అని హైకోర్టు అనేక సార్లు ఆరోపణలు చేసినప్పుడు హైకోర్టు ఆరోపణ చేస్తున్నారు. సుప్రీంకోర్టు తర్వాత జరిగింది సుప్రీంకోర్టు. కానీ ఒక రాష్ట్రంలో హైకోర్టు ఒక ముఖ్యమంత్రిని అభిశంసించిన తర్వాత అంటే ఒకటి షేక్ బాజీ గారు కాదు కదా, అప్పుడేం జరిగిందో కాదు, దాని తీర్పు ఎలా వచ్చిందని చెప్తున్నారు. అది రాజీనామా, ఆయన మమతా బెనర్జీని రాజీనామా చేయమంటున్నాడు ఇవాళ. ఈడీ కాగితాలు లాక్కుందని ఈ చిన్న విషయానికే రాజీనామా అడగలేదు సార్. నరేంద్ర మోడీ ఎన్నోసార్లు ముఖ్యమంత్రి డిమాండ్ చేయలే. మీరు ఎందుకు నైతికంగా ముఖ్యమంత్రి కొనసాగే హక్కు లేదు అన్న, అంతే చెప్పండి. రాజీనామా నేను డిమాండ్ చేయడం ప్రజలు డిసైడ్ చేస్తారు, ఉండాలా పోవాలంటే నేను కాదు. నైతికంగా హక్కు లేదన్న పదం నా వ్యక్తిగత అభిప్రాయం, నేను చెప్పేస్తాను. రైట్. ఒక్క నిమిషం జితేంద్ర గారు, ఇప్పుడు ఈడీ మా పని మేము చేసుకుంటుంటే ఇలా మమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని న్యాయస్థానానికి ఇప్పుడు ఈడీ కూడా వెళ్తానని చెప్తోంది. అసలు ఏంటి నిజంగా అంటే స్వతంత్ర వాళ్ళ పని వాళ్ళు కొనసాగించడం ఇవ్వాలా? నిజంగా ఏదైనా అబ్జెక్షన్ ఉంటే న్యాయ పోరాటమే చేసుకుంటే అది కరెక్ట్గా అనిపిస్తుందా, లేదా ఇలాగ వెళ్ళి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రధానికి వాళ్ళు ప్రశ్నిస్తున్న దానికి మీరేం చెప్తారు? జనరల్ గా అవినీతి జరిగితే చర్యలు తీసుకోవడానికి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా జరిగితే మా వాళ్ళు ఏం పెద్ద ఒప్పుకోలేదు. దాన్ని కూడా ఎక్కడ కూడా అవినీతి జరిగితే చేయాలండి. అదే విధంగా ఇప్పటి వరకు పెద్దలు మాట్లాడుతూ స్వతంత్ర పోరాటం విషయం మాట్లాడుతారు. దాని విషయం ఎందుకంటే నేను సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడు, నేను చెప్పుకోవాలి దాన్ని. చూడండి, నెహ్రూ గారు 9 సంవత్సరాల 6 నెలలు జైలు జీవితం గడిపారండి. గాంధీ గారు 6 సంవత్సరాల 6 నెలలు జైలు జీవితం గడిపారు ఈ స్వతంత్ర పోరాటంలో. స్వతంత్రం వచ్చిన 6 నెలలకే నాథూరాం గాడ్సే గారు షూట్ చేసి చంపేశారండి. ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన వారిని, ఆ నాథూరాం గాడ్సే గారిని బీజేపీ వాళ్ళు ఎందుకేసుకొస్తారు? వీరికి ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాను, గాంధీ గారిని నెహ్రూ గారిని వీళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అదే విధంగా సావర్కర్ గురించి మాట్లాడతారు. 9 సార్లు ఆయన తప్పైందని మన ఉన్నటువంటి బ్రిటిష్ వారికి తెల్ల వాళ్ళకి రాసి లెటర్ రాసిచ్చిండు ఆయన. ఆ విధంగా చేసినటువంటి వాళ్ళు ఈ రోజు ఆ గాంధీ ఉన్నటువంటి పేరు పథకాల మీద పెడితే దేశవ్యాప్తంగా గాంధీ పేరును ఎందుకు తొలగిస్తున్నారు? ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. దుర్మార్గంగానే ఆలోచన చేస్తారు. గాంధీ అంటే గాంధీలంటే ఎందుకు అంత బాధ? ఈ దేశానికి స్వతంత్రం చేయడం తప్ప. మరి నెహ్రూ గారు ఈ రోజు వాళ్ళ కుటుంబం బలైపోయిందండి. వారికి వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తే కమలా నెహ్రూ గారు మరణించారు. ఆ లాఠీ చార్జ్ తో దెబ్బలు తగిలి ఆమె 6 నెలలు బెడ్ రీడర్ అయిపోయి ఈ బ్రిటిష్ వారు కొడితే ఎక్కడున్నారండి వీళ్ళంతా? ఆ రోజు ఎక్కడున్నారు ఈ మోడీకి సంబంధించిన వాళ్ళు, అమిత్ షాకు సంబంధించిన వాళ్ళు? అమిత్ షా ఎంతో కష్టపడి దళితుడైనటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగాన్ని అపహాస్య పాలన చేస్తారు. ఇది ఎక్కడి దుర్మార్గమైనటువంటి బుద్ధి అండి వీళ్ళకు. మరి ఘోరమైనటువంటి పరిస్థితులు. దేశంలో ఎవరు ఉండకూడదు, ఏకఛత్ర పరిపాలన సాధించాలి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మీరు ఎలాంటి పోరాటం చేయబోతారో చెప్పండి. సరే, ఇప్పుడు చరిత్రకి వెళ్తే మళ్ళీ చాలా పెద్ద పెద్ద టాపిక్లు వస్తాయి మనకి. ఒక్క నిమిషం జితేంద్ర గారు, ఇప్పుడు చరిత్ర వరకు వెళ్ళిపోతే మనకి మళ్ళీ చాలా పెద్ద టాపిక్ అయిపోతుంది. దాని గురించి అసలు ఈడీ సిబిఐకి సంబంధించి నిజంగా ఇలాగే భయపెట్టే ప్రయత్నాలే చేస్తోంది బీజేపీ వచ్చినప్పుడు మీరు ఎలాంటి పోరాటం చేస్తున్నారు? ఇప్పుడు ప్రతిపక్ష ఇండి కూటమిలో మమతా బెనర్జీ కీలకం కాబోతున్నారు. నేను గట్టిగా ఫైట్ చేస్తున్నాను కాబట్టి, నేను గట్టిగా ప్రశ్నిస్తున్నాను కాబట్టి వీళ్ళు ఎంతలా పశ్చిమ బెంగాల్ మీదకి దాడి చేసి ప్రయత్నిస్తారని ఆవిడ చెప్తోంది. అంటే ప్రతిపక్ష ఇండి కూటమిలో మీ బాధ్యత ఏంటి? నేను ఒకటే అండి, ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను. వీళ్లకు సిబిఐ దాని మీద చిత్తశుద్ధి ఉంటే మహారాష్ట్రలో అజిత్ పవార్ ఉన్నాడు, ప్రఫుల్ పటేల్ ఉన్నాడు. అంతకుముందు ఎక్కడుండండి వీళ్ళు? ఎన్సీపీలోనేమో అజిత్ పవార్ ఉండే, ప్రఫుల్ పటేల్ ఏమో కాంగ్రెస్ లో ఉండే. వారిని ఈడీ ద్వారా బెదిరించి ఎలక్షన్ మూమెంట్ సేమ్ ఈ రకంగా ఎలక్షన్ ముంగట బెదిరించి బీజేపీలో చేంజ్ చేసుకుంటారు. ఈ రోజు వాళ్ళ మీద ఈడీ అసలు చర్యనే లేవు. ఎందుకు ఎత్తేసారు? వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? అంటే మీ దగ్గర జైన్ కాగానే వాళ్ళ మీద కేసులు వెళ్ళిపోతాయా? ఇది ఎక్కడ దుర్మార్గం అనండి. ఈ రోజు మమతా బెనర్జీ మీద కూడా ఆ విధంగా చేస్తున్నారు. ఈ విధంగా భయపట్టియాలి ఆమెను, అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ని లాక్కోవాలి.
ఇది దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. సాధనాలు సంస్థలు ఉన్నటువంటి వాటిని వాస్తవంగా వాళ్ళు ఈ కుంభకోణాలు చేసినా కూడా ఏదన్నా ఉంటే చర్యలు తీసుకోవాలి. తప్పు చేస్తే ఎవరైనా తప్పేనండి. తప్పుని శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి. కానీ దుర్మార్గంగా ఈ విధంగా చేసి పార్టీల ముందు ఎలక్షన్స్ ముందు ఆ ఉన్నటువంటి మిగతా ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టి అందులో జైన్ చేసుకోగానే వాళ్ళ మీద మరి ఎటువంటి ఇంక్వైరీలు ఉండే ఏముండే ఈ విధంగా అనేక రాష్ట్రాలలో ఆ విధంగానే ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళని మిగతా పార్టీ వాళ్ళని లాక్కోవడానికి చూసారు. ఇప్పుడు ఆ విధంగానే మమతా బెనర్జీ మీద కూడా ఆమె ఫైర్ బాండ్ ఈ రోజు ఆమె ఎట్లనే చేసి ఉన్నది ఏకైక వ్యక్తి ఒక స్త్రీ మహిళ మాట్లాడే శక్తి ఉన్న ఆమెని అక్కడ ఏ విధంగా ఆమెను ఇబ్బంది పాలు చేసేసి అక్కడ ఓడగొట్టి అక్కడ దాన్ని పశ్చిమ బెంగాల్ని హస్తగతం చేసుకొని పరిపాలించడానికి సరిపోవట్లేదండి. ఇప్పుడున్న 5-6 రాష్ట్రాలు ఉన్నాయి. 5 రాష్ట్రాలలో 6 రాష్ట్రాలలో ఉన్నటువంటి మొత్తం తీసేస్తే ఇక పూర్తిగా అయిపోతుంది అన్నట్టుగా మొత్తం భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యం పాలించినట్టుగా చేసుకుంటే ఉన్నారు. అంతకుముందు జాతుల పాలన ఉంటుండే పూర్వం 1648 లో మొదలైనప్పుడు మన సామ్రాజ్యాలు మొదలై రాజుల వ్యవస్థ అయినప్పుడు ఏ విధంగా జాతుల పాలన మొదలవుతుందో ఆ విధంగానే ఈ దేశాన్ని మోడీ గారి సమక్షంలో మొత్తం హస్తగతం చేసుకోవాలి, ఎవ్వరు కూడా మిగలకూడదని ప్రతి నిమిషం ఏదో రకంగా వేధించుడు అది చేసుడు. అదే విధంగా ఆ రోజు చూడండి ఒక చిన్నది మన రాహుల్ గాంధీ గారి మీద ఒక అభియోగం పెట్టిండ్రు సిబిఐ మీద. ఇమీడియట్లీ 2వ రోజే ఆయనని ఇల్లు ఖాళీ చేయించడము, అతని సెక్యూరిటీ తీసేయడము. మరి మిగతా వాళ్ళ మీద ఎందుకు చేయరండి? ఇట్లా ఎప్పుడు చూసినా కూడా ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించే గొంతులు ఉండకూడదు. వీళ్ళకు ఎవరు మాట్లాడకూడదు, వ్యవస్థల గురించి మాట్లాడకూడదు, చట్టాల గురించి మాట్లాడకూడదు. ఎంత దుర్మార్గమైన బుద్ధి అండి. ఎవరన్నా ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ దళిత నాయకుడిని మీరు ఆ విధంగా మరి అమిత్ షా ఆ విధంగా మాట్లాడొచ్చా అండి? దాని ఎందుకు మీరు ఇంత పెద్ద వ్యక్తులు రెడీగా ఉన్నారు ఇక్కడ, ఎందుకు దాన్ని ఖండించరు? ఆయన ఈ రోజు ఈ భారతదేశంతో సుసంపన్నంగా ఉన్నది. ఆ రోజు బడుగు బలహీన వర్గాలు ప్రజలు సస్యశ్యామలు ఉండాలని రాజ్యాంగాన్ని అందించినటువంటి 1,47,385 పదాలతో రాసినటువంటి రాజ్యాంగ కర్తని అంబేద్కర్ గారిని అభిమానిస్తున్నటువంటి బీజేపీ వారిని రాబోయే కాలంలో పుట్టగతులు ఉండకుండా పోతారండి. ఈ రోజు గాంధీని అవమానిస్తున్నారు, అంబేద్కర్ ని అవమానిస్తున్నారు, గాంధీ పేరు లేకుండా చేస్తున్నారు. గాంధీ వల్ల ఈ రోజు స్వరాజ్యం వచ్చి ఈ రోజు సస్యశ్యామలంగా భారతదేశంలో వాళ్ళ అంబేద్కర్ ఇచ్చినటువంటి చట్టాలతోటి ఈ రోజు ఈ భారతదేశము ఇంత సువిశాలంగా ఉంది. ఏ దేశాలలో 190 దేశాలలో ఎవరైనా ఉన్నారండి చక్కగా? ఈ రోజు ఇక్కడ వేరే దేశాలలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. భారతదేశంలో ఇచ్చినటువంటి రాజ్యాంగ ప్రకారంగా ఎక్కడ విద్రోహాలు జరుగుతలేదు, ఎక్కడ ప్రభుత్వాలు పడిపోతలేదు, ఆ రకంగా కావట్లేదు మన ప్రపంచ. జితేంద్ర గారు, ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడండి. ఇట్లా రకరకాలంతా ఇచ్చినటువంటి స్వరాజ్యం ఇచ్చినటువంటి దాన్ని ఇల్లు కొల్లగొడుతున్నారండి వీళ్ళు. రైట్, ప్రకాష్ రెడ్డి గారు. వారి అండదాని విషయంలో 2 విషయాలు ఏంటంటే, వారు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి మాట్లాడినట్టుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, ప్రజలకు అర్థమవుతుంది. అంబేద్కర్ వాల్మీకి ఆవాస యోజన అటల్ బిహారీ వాజ్పేయి గారి కాలంలో స్టార్ట్ అయింది. మీకు హైదరాబాద్ నగరం లాంటి హైదరాబాద్ నగరంలోనే కాదు మొత్తం భారతదేశంలో వాల్మీకి అంబేద్కర్ ఆవాస యోజన అప్పుడు వాజ్పేయి గారు పెట్టింది. ఇందిరా ఆవాస యోజన ఎక్కడికి వచ్చింది సార్? అంబేద్కర్ అవమానం చేసింది ఎవరు సార్? కాంగ్రెస్. ఈ పథకాన్ని ఎందుకు రద్దు చేసిన అంటున్న అంబేద్కర్ పేరు మీద వాల్మీకి అంబేద్కర్ ఆవాస యోజన వాజ్పేయి గారి పథకాన్ని రద్దు చేసినటువంటి దుర్మార్గపు అంబేద్కర్ ద్రోహం, అంబేద్కర్ అవమానం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ మహాత్మా గాంధీ గురించి మాకు మాట్లాడుతున్నారు సార్ నీతులు. అందుకోసం మొదటి పాయింట్ నేను చెప్పదలుచుకుంది, అంబేద్కర్ ఉడిచింది ఎవరు సార్? మొదటిసారికి అంబేద్కర్ పార్లమెంట్ రాకుండా అడ్డం పడ్డది ఎవరు సార్? మేమా? మా పార్టీ పుట్టిందా? మా జనసంఘం పుట్టిందా? పోనీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను పార్లమెంట్ కు రాకుండా అవమానం చేసినటువంటి ఒక అంబేద్కర్ దుర్మార్గపు దేశ ద్రోహ పార్టీ సార్. దుర్మార్గపు పార్టీ దేశాన్ని పరిపాలించింది ఇన్ని రోజులు. అందుకోసమనే అంబేద్కర్ ఓడించి అంబేద్కర్ గురించి అంబేద్కర్ రాజ్యాంగం చాలా గొప్పదని మాట్లాడతారు. అంబేద్కర్ పార్లమెంట్ కు రాకుండా అడుగు పెట్టకుండా చేసినటువంటి ఆఖరికి పార్లమెంట్ లో రాకుండా చనిపోయినటువంటి పర్సన్ అంబేద్కర్. ఎవరు అవమానం చేశారు సార్? మహారాష్ట్రలో కావచ్చు, ఇంకో రాష్ట్రంలో కావచ్చు. అందుకోసం కాన్స్టిట్యూషన్ కలబడి రాకుండా చేసినారు సార్. ఇది 2వ అంశం. నేను ఎందుకు చెప్తున్నట్టు సార్, ఫండమెంటల్ రైట్స్ రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను నేను ఇంతకుముందే చదివినిపించిన. మొదటి అమెండ్మెంట్ లోనే ఆర్టికల్ 15, ఆర్టికల్ 19 నెహ్రూ గారి కాలంలోనే ఆర్టికల్ 15 అంటే ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కులలో ఉన్నటువంటి మొదటి ఆర్టికల్ 40 నుంచి ఆర్టికల్ 31 దాకా దాన్నే మార్చినటువంటి చరిత్ర మొదటి అమెండ్మెంటే మార్చినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సార్. నెంబర్ 2, వారు నెహ్రూ గురించి జైల్లోకి ఉన్నారని చెప్పారు.
సార్ వారు రిలీజ్ చేసినటువంటి పేపర్ స్టేట్మెంట్ చెప్తున్నా సార్. వారు రిలీజ్ చేసినటువంటి, నేను రిలీజ్ చేసిన కాదు, సావర్కర్ రాసిన లెటర్ గురించి సార్. సెల్యులార్ జైల్లో 10 రోజులు ఉంటే తెలుస్తుండే సార్. అది పక్కన పెడతా, ఒక దేశద్రోహిని, దేశభక్తుడా, దేశం కోసం పోయిందా, ఆ ఇంట్లో సంసారం కరప్షన్ చేసిపోయిందా సార్? రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి సావర్కర్ అవమానం చేయడం అంటే ఈ దేశ స్వతంత్ర పోరాటం మొత్తంలో అందరిని అవమానం చేసినట్టే సార్. సుభాష్ చంద్రబోస్ అవమానం చేసి ఎలగొట్టింది మీరా, మేమా సార్? మేము మా పార్టీ పుట్టలేదు, మా వ్యవస్థనే లేదు అనుకోండి. అవమానం చేసి ఎలగొట్టింది ఎవరు సార్? మేమా సార్? అట్లా ఎంత మందిని అవమానం చేశారు మీకు ఎంత తెలుసు? నిజలింగ తన్ని తరిమేశారు కదా సార్. మొరార్జీ దేశాయ్ సార్ స్వతంత్ర పోరాటం మొదటి ఆర్థిక మంత్రి సార్, భారతదేశంలో ఆర్థిక మంత్రిగా పనిచేశాడు ఆయన. తన్ని మహారాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేశాడు ఆయన. కాంగ్రెస్ పార్టీకి తన్ని తరిమేసి నువ్వు పార్టీలో పనికిరావు ఎలగొట్టింది మేమా సార్? నీలం సంజయ్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా అంటే కాదు, ఇలా ప్రతిపక్షాల మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునే మీరు మరి మహారాష్ట్ర అజిత్ పవార్ వేల మీద ఎందుకు తీసుకోలేదని ప్రధానంగా దానికి చెప్పండి. ప్రకాష్ రెడ్డి గారు మీరు చెప్పారు లేదు, దానికి దర్యాప్తు సంస్థలు, న్యాయ సంస్థలు వాటి పని వాటి చేసుకుంటూ వెళ్తున్నాయని మీరు చెప్తున్నారు. బట్ మహారాష్ట్ర అజిత్ పవార్ విషయం కావచ్చు, ఇంకా కొన్ని పేర్లు లేవనెత్తారు ఇందాక జితేంద్ర గారు. సో మరి వాళ్ళ మీద ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అదే ప్రతిపక్షాలు అయితే ఇమీడియట్ గా మీరు యాక్షన్ చూపిస్తున్నారు. ఒకరు డిప్యూటీ సీఎం ఒకరు మంత్రి అంటే ఆడ కేసులు లేవు. ఇప్పుడు ఒక్క నిమిషం అండి అన్న ప్రకాష్ అండి, ఒక్క నిమిషము. ఇప్పుడు అజిత్ పవార్ గారు ఈ రోజు డిప్యూటీ సీఎం. అంతకు ముందు ఏముండే, ఈడీ కేసులు పెట్టిరు, భయపట్టించేసి తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేసిరు. డిప్యూటీ సీఎం చేసిన తర్వాత ఈడీ కేసులు ఖతం. బాబు పటేల్ కూడా మనకి సమయం అవుతుంది కాదు అంటే మెయిన్ గా మనం ఈడీ సిబిఐని ఇలా ఉపయోగించుకుంటారు ప్రతిపక్షాలు పదే ఆరోపిస్తున్నాయి కాబట్టి దానికి కంక్లూడ్ గా ఆన్సర్ చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు. సూటి సమాధానం సార్. ఇంత ముందు 2 ఎగ్జాంపుల్స్ ఇంట్రెస్టింగ్. అవును, మీరు ఇక్కడ చెప్పారు. వాటికి సమాధానం ఏంటనేది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కేసు, అది సెంట్రల్ గవర్నమెంట్ రద్దయిందా? నెంబర్ 2 ఈవెన్ రేవంత్ రెడ్డి మీద కేసు ఉంది, రద్దయిందా? అట్లాగే అజిత్ పవార్ మీద రద్దు కాలేదు, మురళీ దేవరా మీద రద్దు కాలేదు, ఎవరి మీద రద్దు కాలేదు. రేవంత్ రెడ్డి ట్రయల్ కావట్లేదు, జగన్మోహన్ రెడ్డి ట్రయల్ కావట్లేదు. అందుకోసం న్యాయస్థానం దగ్గరికి పోయిన కేసులు, న్యాయస్థానం దగ్గరికి పోయిన అంటే సిబిఐ తర్వాత రిపోర్ట్ తర్వాత న్యాయస్థానం దగ్గరికి కేసు పోతుంది సార్. ఎనీ మర్డర్ కేసు ఛార్జ్ షీట్ కూడా న్యాయస్థానానికి పోయిన తర్వాత మీ చేతిలో నా చేతిలో ఏమి ఉండదు సార్. న్యాయస్థానం మీద నమ్మకం ఉంచండి. కేసు జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది? మీరు జయలలిత కేసు ఎగ్జాంపుల్ చెప్పండి, 18 ఏళ్ళు పట్టింది. అట్లాగే అజిత్ పవార్ కేసు 18 ఏళ్ళు పట్టొచ్చు, మురళీ దేవరా కేసు 18 పట్టొచ్చు, జగన్మోహన్ రెడ్డి కేసు 18 ఏళ్ళు పట్టొచ్చు, ఈవెన్ రేవంత్ రెడ్డి కేసు కూడా 20 ఏళ్ళు పట్టొచ్చు. రేవంత్ రెడ్డి ఏసీబీ కేసు నగ్నంగా టీవీలో ముందు దొరికిన రేవంత్ రెడ్డి కేసు కూడా 20 ఏళ్ళు పట్టొచ్చు. అయితే న్యాయస్థానాన్ని గౌరవించాలి. రేవంత్ రెడ్డి తప్పు బాజీ గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి. సరే, ఒకటి ఇక్కడ మాట్లాడుకునే దాంట్లో ఒకటి రాజకీయ పరంగా ఇప్పుడు ఆయన అమిత్ షా గారు ఏదో వ్యాఖ్యలు చేస్తారు, అలాగే మమతా గారు కౌంటర్ ఇస్తారు, అలాగే రకరకాలుగా ఎన్నికలకు సంబంధించి చేసుకుంటారు. బట్ స్వతంత్ర దర్యాప్తు సంస్థలు వచ్చేటప్పటికి నిజంగా వాటి పని అవి చేసుకెళ్తున్నప్పుడు ఇలా అడ్డు తగలడం అనేది అసలు కరెక్టా? ఇప్పుడు అలా కాకుండా దానికి సంబంధించి ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఎలా ఉండాలి సార్? ఇప్పుడు వాళ్ళు ఒక రాజ్యాంగ వ్యవస్థని అడ్డు పెట్టుకొని ఆయుధంగా మలుచుకొని ఏదైతే వాళ్ళ బీజేపీయేతర రాష్ట్రాలలో ఉన్న పరిపాలించే వాళ్ళ మీద ఇట్లా ఈ రకంగా అకృత్యంగా దాడులు చేసి వాళ్ళ డాటాను చోరీ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా చెప్పండి? అంటే న్యాయ పోరాటం చేయొచ్చు కదా, ప్రధానంగా వస్తుంది కదా. కాదు సార్, ఎప్పుడో జరిగిన దాన్ని కారణంగా చూపించి ఇవాళ దాడులు చేసి ఆ కారణం చూపించి డాటా దొంగిలించడానికి వస్తే చూస్తూ ఊరుకుంటారా? నంబర్ 1. ఇంకొకటి, సరే అది ఖచ్చితంగా మమతా బెనర్జీ గారు చేసింది ఏమైనా రాజ్యాంగ విరుద్ధం కాదు. ఒక ఏదైతే ఈడీ చేస్తున్నది రాజ్యాంగ ఉల్లంఘన, ప్రజాస్వామ్య ఉల్లంఘన ఈడీ చేస్తున్నది. నిజంగా మీరు 2017లో 22లో జరిగితే ఇప్పుడు ఇవాళ ఎందుకు వచ్చారనే దానికి ఆన్సర్ లేదు వీళ్ళ దగ్గర. ఇవాళ ఎందుకు గుర్తుకొచ్చింది? నిద్ర లేచారా ఇవాళ ఎలక్షన్ వస్తుంది కాబట్టి మీరు మేల్కొన్నారు. సరే సార్, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. నేను ఈ సబ్జెక్ట్ చెప్పదలుచుకోవాలా. రెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ ఆయన ద్వంద్వ వైఖరితో మాట్లాడుతా ఉన్నారు. ఏంటంటే వ్యక్తిగతంగా నేను మిమ్మల్ని మాట్లాడలేదు సార్. కాదు ఒక్క నిమిషం మళ్ళీ మనం 12 మీరు మాట్లాడుతుంది ప్లీజ్. బాజీ గారు వ్యక్తిగతాలది కాదు మెయిన్ గా నిజంగా ఈడీ సిబిఐని వాడుకుంటుందా దాని మీద మీ అబ్జెక్షన్ ఉంటే చెప్పండి, దానికి కాదు అనేది వాళ్ళు చెప్తారంతే.
ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ ని మ్మ్. ప్రభుత్వానికి అనుసంధానం కోసం, ఒక డైలాగ్ కోసం, ఒక వేదిక కావాలి కాబట్టి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం కోసం హ్యూమ్ అనే అతను పార్టీని నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ అనేది రైట్ దాని గురించి మళ్ళీ పెట్టుకుందాం లేదు. ఒక నిమిషం బాజీ గారు వాటి గురించి కాదు మరి మనకు అంత సమయం లేదు. మళ్ళీ పెద్ద డిబేట్ కులంసం అయిపోతుంది. సార్ ఇండియన్ కాంగ్రెస్ హిస్టరీ చెప్పొద్దు సార్, చరిత్ర మర్చిపోతున్నారు కదా. ఓ 10 పుస్తకాలు ఉన్నాయి ఇండియన్ కాంగ్రెస్ హిస్టరీ. బుక్ ఎగ్జిబిషన్ లా కావాలంటే చూపిస్తా మీ చరిత్ర. రైట్ అండి, ఇప్పుడు చరిత్రకు సంబంధించి కాదు, అసలు ఈడీ సిబిఐ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని మీద ప్రధానంగా వస్తుంది కాబట్టి దానికి ఎవరు కంక్లూడ్ ఇస్తే ఇవ్వండి. నేను క్లియర్ కట్ గా చెప్పాను. ఈడీ కేవలం దురుద్దేశపూర్వకంగా దాడులు చేస్తుంది. బీజేపీ అవినీతి పరులను కూడా మీద కూడా దాడులు చేయమనండి రేపటి నుంచి. ఒప్పుకుంటాం. రైట్ చూద్దాం. ఇంకా ఎన్నికలకి ఇంకా కొద్ది సమయం ఉంది. ఇంకా ఎలాంటి ఇష్యూస్ బయటకు వస్తాయి, ఇంకా ఏ స్థాయిలో అది హీట్ ఎక్కిపోతుంది మనం కూడా చూడాలి. రేపటి నుంచి ఇప్పటికీ కూడా ప్రస్తుతం ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి కాబట్టి. రైట్, థ్యాంక్ యూ జితేంద్ర గారు, ప్రకాష్ రెడ్డి గారు, బాజీ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.